నాకైతే చాలా భయం లేస్తుంది టక్కుపోయి ఎక్కడ తగిలిస్తాడని మా ఫ్రెండ్. ఏం జరిగిందంటే కాఫీ తాగుదామని తాడపత్రిలో ఉన్న డాల్ఫిన్ కేఫ్ కి అయితే వెళ్తున్నాము. పోయే దావలైతే ట్రక్ అడ్డం వచ్చింది. ఎక్కడ పోయి తగిలిస్తాడని నాకైతే చాలా భయం లేసింది. ఇలాగోలాగా తిప్పలు పడైతే ముందరకు వచ్చేసినాడు. ఎందుకు ఈ కేఫ్ కి పోతున్నామంటే చెన్నై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది. లైవ్ లో పెడతారు అక్కడ ప్రొజెక్టర్ వేసి క్రికెట్ చూద్దామని చెప్పేసి అయితే పోతున్నాము. ఇలా వచ్చినామో లేదో చూడండి, కరెంట్ అయితే వెళ్లిపోయింది. శని అనేది మాకు చుట్టూ ఉంటది వైఫై మాదిరి. అయితే 10 మినిట్స్ ఉన్న తర్వాత అయితే కరెంట్ వచ్చింది. కాఫీ తీసుకుని వెళ్ళిపోయి కూర్చున్నాను. జనాలు అయితే చాలా మంది వచ్చినారు మ్యాచ్ చూడడానికి. అయితే ఫ్రెండ్స్ కి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోండి, ఏమైనా తినడానికి తాగడానికి అయితే. సాయంత్రం పూట్ల మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. హైదరాబాద్ టాస్ గెలిచి బాలింగ్ అయితే ఎంచుకున్నారు వాళ్ళైతే. ఫస్ట్ బాల్ లోనే ఫస్ట్ వికెట్ పడింది. ఈ సీజన్ అయితే సిఎస్కే చాలా దరిద్రంగా అయితే ఆడుతుంది. ఇలాగ ఆడినా గానీ మాకు పర్వాలేదు. ప్రతి ఒక్క సిఎస్కే ఫ్యాన్ కోరుకునేది ఒకటే, ఎంఎస్ ధోని బ్యాటింగ్ వచ్చి ఒక 6 కొడితే చాలు, అదే మాకు హ్యాపీనెస్ అనుకోండి. ఎందుకంటే ధోని బ్యాటింగ్ చూడాలంటే 1 ఇయర్ వెయిట్ చేయాలి. 43 ఏజ్ పెట్టుకుని కూడా ఓన్లీ ఫ్యాన్స్ కోసం ఆడుతున్నాడంటే ఎంతో ప్రౌడ్ గా అయితే ఫీల్ అవుతున్నాను. అలాగే ఏ టీం కప్పు కొడతాది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి వెళ్ళిపోండి.